ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడలు ప్రోత్సహించేందుకు క్రీడా ప్రాంగణాల్లో అభివృద్ధి చేయనున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దేల శ్రీధర్ బాబు తెలిపారు. కూకట్పల్లిలోని ఎస్ఎల్వి ప్రో బ్యాడ్మింటన్ అకాడమీని ఎమ్మెల్యే గాంధీతో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్పొరేటర్లతో కలిసి మంత్రి బ్యాడ్మింటన్ ఆడారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులను కింది స్థాయి నుంచి అందించే లక్ష్యంతో క్రీడలు ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రీడా పాలసీని ప్రవేశపెట్టి క్రీడలు ప్రోత్సహిస్తుందన్నారు. రానున్న రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ క్రీడలకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులు ఎక్కువ అవుతారన్నారు. మరి ప్రత్యేకంగా ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఒక మంచి బ్యాడ్మింటన్ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభం చేసే కార్యక్రమ భాగంలో మరి దీన్ని మొదలు పెడతా ఉన్న జయంతి గారు పెద్ద ఎత్తున అన్ని అంగుళాలతో ఈ ఎస్ఎల్వి ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈ ప్రాంతానికి సంబంధించి మరి ఇక్కడ ఉన్న చిన్నారులకే కానీ బ్యాడ్మింటన్ నేర్చుకొని రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని ఒక ఆలోచన చేస్తే బ్యాడ్మింటన్ ఆడాలి, సాయంకాలం పూటనో లేకుంటే పొద్దున్నో మరి ఒక హాబీ పరంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్న వారికి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయడం అనేది ఓ మంచి ఆలోచన. ఈ క్రమంలో మేము ఆశిస్తూ ఉన్నాం మరి ఈ ఎస్ఎల్వి ప్రో బ్యాడ్మింటన్ అకాడమీకి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఇక్కడి నుంచే దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచ స్థాయిలో ఎదిగే క్రీడాకారులను ఈ వీరి ట్రైనింగ్ ద్వారా మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని, వీరికి అన్ని విధాలా ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ, ఇక్కడున్న మా శాసనసభ్యులు గాంధీ గారే కానీ, ఇక్కడున్న మా మిత్రులందరి సహకారం తప్పకుండా పూర్తి స్థాయిలో ఉంటుందని తెలియజేస్తూ, నిన్ననే మేము మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా క్రీడా పాలసీని తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయానా ఒక క్రీడాకారుడిగా మరి రాష్ట్రానికి సంబంధించి ఇప్పటివరకు క్రీడా పాలసీ లేదు. ఆ పాలసీని కూడా నిన్ననే కేబినెట్లో ఆమోదం పొందడం. దీని ముఖ్య ఉద్దేశం క్రీడలను ప్రోత్సాహం చేయాలి క్షేత్రస్థాయి నుంచి, మరి అదేవిధంగా చిన్ననాటి నుంచి కూడా క్రీడలను పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలి. తద్వారా రాబోయే కాలంలో 140 కోట్ల జనాభాకు సంబంధించి ఒలింపిక్స్లో మెడల్ సాధించాలి. అదేవిధంగా వివిధ క్రీడల పట్ల అనేక కాంపిటీషన్స్లో కూడా మన తెలంగాణ క్రీడాకారులు మెడల్ సాధించాలి. మన తెలంగాణకు వన్నె తెచ్చే విధంగా ఈ పాలసీ